నిరుపేదలు 2019వ సంవత్సరం నుండి సూర్యాపేట జిల్లా చివేముల మండలం కూడకుడ గ్రామ శివారు సర్వే నంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్కు కేటాయించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వరకు భారీ ర్యాలీ నిర్వహించి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిరుపేదలు 2019వ సంవత్సరం నుండి సూర్యాపేట జిల్లా చివంల మండలం కుడకుడ గ్రామ శివారు సర్వే నంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న భూమిని రెడ్డి కమ్యూనిటీ హాల్కు కేటాయించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వరకు భారీ ర్యాలీగా వచ్చి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముట్టడి చేస్తున్న నాయకులను పేద ప్రజలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో నీడలేని నిరుపేదలు మా పార్టీ ఆధ్వర్యంలో కూడకుడ శివారు సర్వే నెంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని అన్నారు. ఆ గుడిసెలను గత మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు అనేకమార్లు రెవెన్యూ పోలీసు వాళ్ళు గుడిసెలను తొలగించి పేదలపైన పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. అదే సర్వే నెంబర్లో అనేక మంది గత అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది వామపక్ష నాయకులు అదే భూమిని ఆక్రమించుకుంటే స్పందించిన జగదీష్ రెడ్డి అతని అనుచరులు 2022లో పేద గుడిసెలు వేసుకుని వంటలు చేసుకుని నివసిస్తుంటే వారిపై టీఆర్ఎస్ గుండాలు కొంతమంది వారి తొత్తులుగా మారి ఒక వామపక్ష పార్టీ నాయకులతో కలిసి మా పార్టీ మహిళల మీద కార్యకర్తల మీద పేదలపైన దాడులు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, వాసపల్లయ్య, డివిజన్ నాయకులు సహేద్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు హుస్సేన్, కోశాధికారి వాజిద్, జిల్లా నాయకులు చిత్తూరు లింగయ్య, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, కోశాధికారి జయమ్మ, జిల్లా నాయకులు సత్తమ్మ, రమేష్, రవి, రాజు, పద్మ, రమణ, లక్ష్మి, గౌరమ్మ, మరియమ్మ తదితరులు ఉన్నారు.